కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి వెంకన్న సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత వరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుపతి పవిత్రతను కాపాడిన వైఎస్ జగన్పై ద్వేషంతో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో పవిత్రతతో భక్తితో ఆరాధించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉందనేటువంటిది ఆరోపించడమే కాకుండా గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డును కూడా అపవిత్రం చేశారనేటువంటి హీనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీతోనో జగన్తోనో తగాదా ఉంటే అనేక అంశాల మీద మాట్లాడవచ్చు, అనేక అంశాలను రాజకీయం చేయొచ్చు. కానీ కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచేటువంటి పద్ధతుల్లో ఈరోజు తిరుపతి లడ్డుని రాజకీయానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం ఇది.